కష్టాన్ని కలిగించినా లేదా వ్యామోహానికి గురి చేసినా అది పరమాత్మతత్వం కాదు. ఈ గుణాలను దాటి గుణాత్రయ అతీతంగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ సృష్టి ప్రక్రియను మనం ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ సృష్టి ప్రక్రియని రకరకాల వేదవాక్యాలలో, రకరకాల ఉపనిషద్ వాక్యాలలో రకరకాలుగా చెప్తారు. కొన్నిసార్లు ఇదం వా అగ్రే నైవ కించనాసీత్ నద్యౌరాసీత్ న పృథివీ నాంతరిక్షం తదసదేవ సన్మనో కురు తస్యామితి తదతప్యత తస్మాత్తే పానాద్ ధూమో జాయత అని అంటారు. ఏమీ లేని స్థితిలో ఈ బ్రహ్మగారు ఆలోచన చేసి ఏం సృష్టి చేయాలి అని ఆలోచన చేసి ధూమాన్ని పుట్టించారు అని ఒక చోట ఉంటుంది, ఇంకో చోట మహాభూతాలను పుట్టించారని ఉంటుంది, ఇంకో చోట ఏమో సర్పాలను ప్రాణులను సృష్టించారు అని ఒక చోట ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఎవరూ తాత్పర్యాన్ని కలిగి ఉండకూడదు. సృష్టి తత్వాన్ని తెలుసుకోవటం అంటే సృష్టి ఎలా జరిగింది అని తెలుసుకోవటం కాదు. ఈ సృష్టికి కర్త ఎవరు, సృష్టికి ఆయనకి ఉండేటువంటి భేదం ఏమిటి అని తెలుసుకోవటం.